श्रीगुरुभ्यो नमः। हरि ओम। सर्वमंगलमांगल्ये शिवे सर्वार्धसाधिके शरण्ये त्र्यंबिके गौरी नारायणि नमोस्तुते। అందరికీ నమస్కారం। మన మిత్రులకి శనివారం రోజున ఉన్నటువంటి నియమాలు మరియు శనిగ్రహానికి ఏ విధంగా పూజ చేస్తే ఆర్థికంగా లాభాన్ని పొందవచ్చును, ఎటువంటి దానాలు చేసుకోవాలి అనే సంశయం ఏర్పడుతోంది। ముఖ్యంగా శని అనేది ఆ గ్రహం యొక్క ప్రభావం అత్యంత అనుకూలంగా ఉంటుంది। కేవలం ఏళ్ళనాటి శని వల్ల మాత్రమే, అర్ధాష్టమ శని వల్ల మాత్రమే, అష్టమ శని వల్ల మాత్రమే నష్టాలు ఉంటాయి అనుకోవడం పొరపాటు। కాకపోతే శని ఆయా సమయాలలో అనగా జన్మరాశి నుంచి 12వ స్థానంలో, జన్మరాశిలో 2వ స్థానంలో, ఉదాహరణకి మీది మేషరాశి అయినట్టయితే మేషంలో శని ఉన్నట్టయితే వారికి ఏళ్ళనాటి శని అంటారు। అనగా మీనంలో ఉన్న, మేషంలో ఉన్న, వృషభంలో ఉన్న అది ఏళ్ళనాటి శని దోషం అంటారు। అలాగే ప్రస్తుతం ఇప్పుడు ధనుస్సు రాశిలో శని ప్రవేశం కలుగుతోంది, శని జరుగుతున్నాడు। అనగా ఇప్పుడు మకర రాశి వారికి, ధనుసు రాశి వారికి, వృశ్చిక రాశి వారికి ముగ్గురికి కూడా ఏలినాటి శని దోష ప్రభావం ఎక్కువగా ఉంది। కన్యా రాశి వారికి అర్ధాష్టమ శని దోషం ఎక్కువగా ఉంది। అలాగే మీకు వృషభ రాశి వారికి అష్టమ శని ప్రభావం ఎక్కువగా ఉంది। మరి ఈ రాశులలో ఉన్నప్పుడు శని ఏ రాశి వారికి నష్టాన్ని కలిగిస్తాడు అని మీరు ఆలోచిస్తే వృషభ రాశికి నష్టమా? కాదు, వృషభ రాశికి అష్టమ శని ప్రభావం కలిగించాడు। ఎందుకు? ఒక మిత్ర రాశికి మిత్రుడైనటువంటి శని నష్టాన్ని కలిగించేటువంటి అవకాశం లేదు కాబట్టి వృషభ రాశి వారికి అష్టమ శని దోష ప్రభావం ఉండదు। ఇక అర్ధాష్టమ శని ప్రభావం ఎలా ఉంటుంది? కన్యా రాశి వారికి, కన్యా రాశి వారికి కూడా అర్ధాష్టమ శని ప్రభావం ఉండదు। ఎందుకండి? ఇక్కడ బుధుడికి శని అత్యంత మిత్రుడైనాడు, ప్లస్ శని ఉన్న స్థానము, శని ఉన్నటువంటి స్థానం ఎటువంటిదంటే గురు స్థానంలో ఉన్నాడు కాబట్టి ఈ శని సంబంధించినటువంటి స్థాన బలం కూడా ఈ రాశుల వారికి నష్టాన్ని కలిగించదు। కాకపోతే ఇక్కడ ఎవరికి నష్టం కలిగిస్తుంది? వృశ్చిక రాశి వారికి ఒక రకంగా నష్టాన్ని కలిగిస్తాడు। మరి పక్కనటువంటి క్షేత్రము అనగా ధనుసు రాశి, వృశ్చిక రాశికి శుభస్థానమే కదా అనుకున్నట్టయితే, కానీ ఇక్కడ శని శత్రువు కాబట్టి కొంతవరకు వృశ్చిక రాశి వారికి ఇప్పుడు ఏలినాటి శని ప్రభావంతో శత్రుత్వాన్ని కలిగిస్తాడు। ఎటువంటి నష్టాన్ని కలిగిస్తాడు? ఆర్థిక బాధలు ఇచ్చినప్పటికీ రుణ సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తాడు। వాహన నష్టం కలిగించినప్పటికీ నూతన వాహన యోగాన్ని కలిగిస్తాడు। కాకపోతే వీరికి ఎటువంటి నష్టం కలిగిస్తాడు? మాతృ విచారం అంటే తండ్రికి, తల్లిదండ్రులకి అనారోగ్యాన్ని కలిగిస్తాడు। అలాగే కుటుంబంలో పొరపత్సాలు ఏర్పాటు చేస్తాడు, లేనిపోని చికాకులు కలిగిస్తాడు, భార్యాభర్తల మధ్య, సోదరుల మధ్య లేనిపోని గొడవల్ని క్రియేట్ చేస్తాడు, అత్యంత ప్రియుల్ని, ప్రేమికుల్ని విడగొడతాడు, అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తుల్ని, మనసుతో చూసేటువంటి వ్యక్తుల్ని దూరం చేస్తాడు। కొంత రకంగా చెప్పాలంటే మాతృవియోగాన్ని కలిగించేటువంటి అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది। మరి ఈ శని ప్రభావం పోవడానికి ఏం చేయాలి? ముఖ్యంగా ప్రతి శనివారం రోజున, ప్రతి శనివారం ఏ రాశి వారైనా సరే సూర్యోదయం అయినప్పటి నుంచి 1 గంట ప్రమాణం 1 అవర్ శనికి సంబంధించినటువంటి అష్టోత్తర నామాన్ని పారాయణ చేసుకోవడం, ఆ సమయంలో శనీశ్వరుడి దేవాలయానికి వెళ్ళి ఆ 6 నుంచి 7 అనుకుందాం ఉదాహరణకి, ఆ సమయంలో శనీశ్వరుడి దేవాలయానికి వెళ్ళి ఆ శని సంబంధించినటువంటి స్తోత్ర పాలన చేస్తూ, శనికి రుద్ర నమక చమకాలు అభిషేకం చేస్తూ, అభిషేకాలతో స్వామివారిని అర్చన చేస్తూ శుభ్రంగా కడగండి, స్వామివారిని శుభ్రంగా కడగండి। ఆయన కూడా అలంకార ప్రియుడే, అత్యంత అందమైనటువంటి గ్రహం శనిగ్రహం, అత్యంత అందంగా ఉంటాడు ఆయన। కాబట్టి ఆ శనీశ్వరుడిని కడిగి గంధ పుష్ప అక్షతలతో అర్చన చేసి స్వామివారి అష్టోత్తర నామాన్ని పాలన చేసి స్వామివారికి అలంకారం చేయండి వస్త్రాన్ని, ఆయన మీద వస్త్రాన్ని విసిరివేయకండి, ఆయన ముట్టుకొని శుభ్రంగా ఆయనకి వస్త్రాన్ని అలంకరించండి। నీలి వస్త్రం కూడా ఆయనకు అత్యంత ప్రీతిపాత్రమైనదే, నీలి వస్త్రాన్ని కూడా తనకి వేయొచ్చు। అటువంటి వస్త్రాన్ని తనకి అలంకరణ చేసి స్వామివారికి కొబ్బరికాయ కొట్టి పుష్పాలు, ధూపదీప నైవేద్యాలు జరిగించి ఆ ప్రసాదం మనం తీసుకోవాలి। ఎవడా విధవ మీరు తీసుకోదని చెప్పింది? ఎవడైనా విధవ కనుక మీకు అది ఆ ప్రసాదం ముట్టుకోదని చెప్తే వాణ్ణి తన్ని తగలేయండి।
అనవసరమైనటువంటి తెలియని విషయాలు చెప్పకూడదు. భగవంతుడి ప్రసాదం, ఏ భగవంతుడైనా ప్రసాదం ప్రసాదమే అవుతుంది. శనీశ్వరుడు ఆయన ఐశ్వర్యాన్ని ఇచ్చేవాడు కూడా శనిమంతుడే, శనిగ్రహమే. శని ఇచ్చేటువంటి ఆనందము అత్యంత అద్వితీయమైనది. శని ఇచ్చేటువంటి ధనము అఖండమైనటువంటిది. కాబట్టి శనిని తృణాడడం కాదు, శని అనుగ్రహాన్ని పొందే ప్రయత్నాన్ని చేయండి. ఆయన్ని ఏదో దూరంగా పెట్టి చూడడం అనేది తప్పు అవుతుంది. కాబట్టి అక్కడ ప్రసాదాన్ని కూడా భుజించి, అక్కడ స్వామివారికి అక్షతలు వేస్తాం కదా, నూనెతో అర్చన చేయండి, పర్వాలేదు. అక్కడ అక్షతలు ఉంటాయి కదా, అక్షత శిరస్సులో వేసుకోండి. ఆయన పాదాలకి నమస్కరించండి. ఎట్టి పరిస్థితుల్లో ఆయన ప్రభావం మీ మీద పడదు. ఆయన్ని మనం శరణు చొచ్చకపోతే ఆయన మన మీదకి వస్తాడు. శరణు చొచ్చిన వాడిని ఆయన దూరం పెడతాడు. కాబట్టి ఆ గంట సమయంలో సూర్యోదయం నుంచి మొదలెట్టి గంట వరకు, అనగా ఎగ్జాంపుల్ 6 గంటలకు సూర్యోదయం అయితే 7 గంటల వరకు శనిహోర ఉంటుంది. కాబట్టి ఆ శనిహోర సమయంలో మీరు పూజాధికారులు నిర్వహించండి. ఇక ఉదయం సాధ్యం కాలేదు, మధ్యాహ్నం మళ్ళీ 1 గంట నుంచి 2 గంటల వరకు కూడా శనిహోరనే ఉంటుంది. ఆ సమయంలో అయినా సరే ఆ శనీశ్వరుడి పూజ చేయండి, శనీశ్వరుడికి సంబంధించిన పూజలు నిర్వహించండి. ఆ సమయంలో నువ్వులను దానం చేయండి, నువ్వుల ఉండలు దానం చేయండి, నువ్వులు బెల్లం కలిపినటువంటి నువ్వుల ఉండలు దానం చేయండి. దానివల్ల అనుకూలవంతమైన శుభఫలితాలు చాలా ఎక్కువగా ఏర్పడతాయి. కష్టాలన్నీ కూడా తగ్గిపోయేటువంటి స్థితి కనబడుతోంది. అనేక రకాల అనారోగ్యాల నుంచి బయటపడతారు. ఆకస్మిక ధన ప్రాప్తి కలగడానికి అవకాశం ఉంటుంది. అదే సమయంలో శివుణ్ణి ఆరాధించండి, విష్ణుమూర్తిని కూడా ఆరాధించండి. ఎందుకంటే ఇద్దరికి కూడా శివ వైష్ణవ భేదం లేనటువంటి ఆ ఇద్దరి వ్యక్తులకి ఒకే రకమైనటువంటి ఆ భగవంతుడికి, శివ వైష్ణవ తేడా లేనటువంటి వ్యక్తికి ఆయనే అధికారి ఉన్నాడు. శివుడికి ఇద్దరు కూడా అత్యంత ప్రీతిపాత్రులు. ఆ ఇద్దరిని ఆరాధించండి. శివుడి విష్ణు అష్టోత్తరంతో శని అష్టోత్తరాన్ని చేయండి, అత్యంత ఆనందకరంగా ఉంటుంది. తప్పకుండా మనకి శనివారం రోజున మాంస భక్షణ నష్టాన్ని కలిగిస్తుంది. అజీర్ణ సంబంధ వ్యాధులు ఎక్కువగా ఏర్పడతాయి. శత్రువుల వల్ల బాధలు ఏర్పడతాయి. అధికంగా మాట్లాడకండి, మౌనంగా ఉండండి, దీక్షగా ఉండండి. ఒకే పూట భోజనం చేయండి, రెండవ పూట అల్పాహారాన్ని చేయండి. ఒక పూట స్వామి వారి కొరకు, నాయన శనీశ్వర నీ అనుగ్రహాన్ని పొందడానికి ఈరోజు నేను స్వల్పమైనటువంటి ఉపహార దీక్ష చేస్తున్నాను అని స్వామివారికి నివేదించండి. ఉదయం పూట ఏమీ తినకండి, కాసిన పాలు, ఒక పండు తినండి. మధ్యాహ్నం భోజనం చేయండి. సాయంకాల సమయంలో మళ్ళీ స్వామివారికి నమస్కరించి అల్పాహారాన్ని కొద్దిగా తీసుకోండి. అత్యంత ఆరోగ్యప్రదంగా ఉంటుంది. అది మనకు ఆనందాన్ని కలిగిస్తుంది. శనీశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొంది అనేక రకాలైనటువంటి ఆనందాన్ని, ఉన్నత విద్య, ఉద్యోగ, వివాహ, సత్సంతాన ప్రాప్తి పొందడానికి శనీశ్వరుడి యొక్క అనుగ్రహం తప్పకుండా ఉండాలి. అది ఉండాలని మీరందరూ కూడా ప్రార్థన చేస్తూ శనివారమైనటువంటి నియమాలని తప్పకుండా పాటించండి. వీలైనంతగా దాన ధర్మాలు చేసుకునే ప్రయత్నాన్ని కొనసాగించండి. ఉత్తమ ఫలితాన్ని తప్పకుండా పొందవచ్చును. అందరికీ శనీశ్వరుడి యొక్క అనుగ్రహ సంపూర్ణ కృపా కటాక్ష ధిరస్తు, అష్టైశ్వర్య ప్రాప్తిరస్తు. శుభమస్తు.